నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ స్పెషల్ స్టోరీకి స్వాగతం. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తిరుమల తిరుపతి లడ్డు అంశం వివాదాస్పదమైన వేళ దేశవ్యాప్తంగా దీనిపైనే అందరి దృష్టి మళ్లింది. ఎవరైనా తిరుపతికి వెళ్లారంటే లడ్డు ప్రసాదం తెచ్చారా అని తెలిసిన వారు అడుగుతారు. తిరుమల తిరుపతి ఎంత ఫేమస్సో అక్కడ లడ్డు కూడా అంతే ఫేమస్. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఆ కమ్మని లడ్డు రుచి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు తిరుమల లడ్డుకి అంత రుచి ఎలా వచ్చింది? అందులో ఏ ఏ పదార్థాలు కలుపుతారు? లడ్డు వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డుకి పేటెంట్ హక్కు కూడా ఉంది. ఈ లడ్డు తయారీ పద్ధతిని మరెవరు కాపీ కొట్టడానికి వీల్లేదు. శ్రీవారి ప్రసాదంలో 15వ శతాబ్ది 20వ శతాబ్ది తొలినాళ్ల మధ్య వరకు వడకు చాలా ప్రాధాన్యత ఉండేది. అప్పట్లో ఈ ప్రసాదాలతోనే భక్తులు ఆకలిని తీర్చుకునేవారు. 19వ శతాబ్ది మధ్య భాగంలో వడ తర్వాత తీపి బూందీని ప్రసాదంగా ఇవ్వడం ప్రారంభించారు. 1940 నాటికి అది లడ్డూగా మారింది. 1940 ప్రాంతంలో కళ్యాణం మొదలైనప్పుడు లడ్డూ తయారీ మొదలైంది. 15వ శతాబ్ది 20వ శతాబ్ది తొలినాళ్ల మధ్య వడ ప్రసాదానికి ఎంత ప్రాధాన్యం ఉందో ఇప్పుడు లడ్డు ప్రసాదానికి అంత ప్రాధాన్యం ఉంది. తిరుమలలో గర్భాలయానికి శ్రీవారి పోటుకు ముందు వకులామాత విగ్రహం ఉంటుంది. ఆగ్నేయంగా నిర్మించిన పోటులోనే ప్రసాదాలను తయారు చేస్తుంటారు. ప్రసాదాన్ని శ్రీనివాసుని తల్లి వకులమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. మాత ముందు ఉంచిన అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. లడ్డూతో పాటు వడలు, ఇతర ఫలహారాలు ఆలయంలోని సంపంగి ప్రకారం ఉత్తర భాగంలో తయారు చేస్తుంటారు. లడ్డుల తయారీకి ప్రత్యేక పద్ధతిని పాటిస్తారు. ఆలయంలో లడ్డుల తయారీ కోసం వాడే వస్తువులు, సరుకుల మోతాదును దిట్టం అంటారు. తొలిసారిగా 1950లో దిట్టంను నిర్మించి దాన్ని క్రమంగా విస్తరిస్తూ వచ్చారు. చివరిసారిగా 2001లో దిట్టాన్ని సవరించారు. పడి 51 వస్తువులు అని అర్థం. మొదట్లో 5100 లడ్డూలు మాత్రమే తయారయ్యేవి. 5100 లడ్డుల తయారీకి 803 కిలోల సరుకులను వాడుతుంటారు. ఒక్క దిట్టంలో ఆవు నెయ్యి 165 కిలోలు, చక్కెర 400 కిలోలు, శనగపిండి 180 కిలోలు, ఎండు ద్రాక్ష 16 కిలోలు, యాలకులు 4 కిలోలు, కలకండ 8 కిలోలు, జీడిపప్పు 30 కిలోలు వాడతారు. ఇలా ఒక్కో దిట్టం నుంచి 5100 లడ్డులను తయారు చేస్తుంటారు. తొలినాళ్లలో ఈ లడ్డుల తయారీకి కట్టెల పొయ్యి వాడగా ఇప్పుడు గ్యాస్ వినియోగిస్తున్నారు. పోటులో లడ్డుల తయారీకి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు దాదాపు 750 మంది ఉన్నారు. ఏది ఏమైనా నిత్య కళ్యాణం, పచ్చ తోరణం ఇది శ్రీవారి క్షేత్రం ప్రత్యేకత. ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో కళ్యాణంతో పాటు ఆర్జిత సేవలు జరుగుతాయి. తిరుమల వెంకన్న సన్నిధిలో స్వామివారి పూజా విశేషాలు, దర్శనం, పుష్కరిణి, భక్తులు సమర్పించే తలనీలాలకు ఎంత ప్రాధాన్యత ఉందో స్వామివారి లడ్డు ప్రసాదానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఆ శ్రీనివాసుడి దర్శనం ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతారో స్వామివారి ప్రసాదం అంటే కూడా అంతే స్పెషల్ గా భావిస్తారు భక్తులు. తిరుపతికి వెళ్ళామంటే చాలు ఎవరైనా టక్కున అడిగేది లడ్డు. దునియా మొత్తం ఫీదా అయ్యే శ్రీవారి ప్రసాదానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. హిస్టరీ, ఇంపార్టెన్స్ పై ఎన్నో చర్చలు ఉన్నాయి. శ్రీవారి లడ్డు ప్రసాదం క్వాలిటీ, క్వాంటిటీ, రుచి అయితే వర్ణనాతీతం.